అగ్రనేతల రాకతో తెలంగాణ బీజేపీ ఫుల్ జోష్లో ఉంది. వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఇప్పటికే పావులు కదుపుతున్న బీజేపీ ఇంకాస్త స్పీడ్ పెంచింది. వచ్చే ఏడాది జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇప్పటి నుంచే హడావిడి మొదలైంది. అయితే టికెట్ ఆశిస్తున్న ఆశావహులు ఎవరెవరికి టికెట్ దక్కే అవకాశం ఉంది? అసలు బీజేపీ వ్యూహం ఏంటి చూద్దాం. ఫుల్ జోష్లో కమలనాథులు. అప్పుడే ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి. 2 స్థానాలు, పలువురు ఆశావహులు. టికెట్ ఎవరికి? బరిలోకి దిగేది ఎవరు? గెలుపు గుర్రాలుగా అధిష్టానం ఎవరిని ఎంపిక చేస్తుంది? కాషాయ వ్యూహాలు ఫలిస్తాయా? వచ్చే సంవత్సరంలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల కోసం బీజేపీలో ఇప్పటి నుండే హడావుడి మొదలైంది. టికెట్ ఆశించే నేతలు అధిష్టానాన్ని సంప్రదించే పనిలో పడ్డారు. బీజేపీ సైతం 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలపై ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలను దక్కించుకునేందుకు ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తోంది. దీంతో ఆశావహులు కూడా టికెట్ దక్కించుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. గతంలో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ స్థానం నుంచి బీజేపీ ప్రాతినిధ్యం వహించింది. ప్రస్తుతం కోల్పోయిన ఆ స్థానాన్ని ఈసారి ఎలాగైనా తిరిగి దక్కించుకునేందుకు కమలనాథులు వ్యూహాలు రచిస్తున్నారు. అదే సమయంలో వరంగల్, ఖమ్మం, నల్గొండ స్థానంలోనూ బలమైన అభ్యర్థిని బరిలోకి దించి గెలుపు జెండా ఎగరేయాలని వ్యూహాలు రచిస్తోంది. అయితే ఈసారి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి గట్టి పోటీ నెలకొన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ టికెట్ ఆశిస్తున్న వారిలో ప్రధానంగా దేవరకద్ర నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన డోకూర్ పవన్ కుమార్ రెడ్డి, బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్, బీజేపీ సీనియర్ నేత ప్రకాష్ రెడ్డి, మరో బీజేపీ నేత సారంగుల అమర్నాథ్ పేర్లు వినిపిస్తున్నాయి. వీరంతా టికెట్ కోసం ఇప్పటికే తమ ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు జోరుగా చర్చ సాగుతోంది. ఇక వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు, ఆయనతో పాటు ప్రేమేందర్ రెడ్డి సహా పలువురు టికెట్ ఆశిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కూడా పోటీ చేసే ఛాన్స్ ఉన్నట్లు చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరుద్యోగులు, ఉద్యోగుల్లో ఉన్న వ్యతిరేకతను క్యాచ్ చేయాలని బీజేపీ భావిస్తోంది. అయితే అధికార కాంగ్రెస్, మరోవైపు బీఆర్ఎస్ కూడా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకునే అవకాశం ఉండడంతో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో త్రిముఖ పోరు తప్పేలా లేదు. మొత్తానికి బీజేపీలో ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి ఇప్పటి నుండే మొదలు కావడంతో రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పోరుకు దారితీసే అవకాశం ఉంది.